ఓకే. ఓకే. ఏంటి విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్‌లో 2 కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఆ సీటు ఎవరికెళ్తుందని చెప్పేసి ఒక న్యూస్ వినిపిస్తుంటే, మళ్ళీ దాన్ని బీజేపీ తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించాలి రాజ్యసభకని చెప్పేసి ఒక వార్తలు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అలాంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ లేకపోతే జనసేనకి ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన అంశం లేదు. జనసేన ఏమన్నా తీసుకొని వాళ్ళ ప్రస్తావనని అక్కడేమన్నా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే న్యాయంగా సహజ న్యాయ సూత్రాలు పాటిస్తే జనసేనకే వాళ్ళది. ఉమ్. ఎందుకంటే ఇప్పటి వరకు నాలుగేమో మూడే 3 కదా. 2 వాళ్ళు ఒకటి వీళ్ళు రెండు తీసుకున్నారు. రెండు తెలుగుదేశం తీసుకునింది, ఒకటి బీజేపీ తీసుకునింది. ఉమ్. నిజానికి రెండు తెలుగుదేశం ఇంకోటి మిత్రపక్షానికి ఇవ్వదలుచుకుంటే అప్పుడే జనసేనకి ఇచ్చుండాలి. ఉమ్. ఎందుకంటే 164లో 134 తెలుగుదేశంకి అయితే 21 జనసేనకి, ఉమ్. బీజేపీకి వచ్చింది 8. ఉమ్. ఆ దామాషా ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ తెలుగుదేశానికి ఇస్తే రెండోది జనసేనకి ఇవ్వాలి. ఉమ్. దామాషా ప్రకారం సహజ న్యాయ సూత్రాలు తీసుకుంటే ఉమ్. అప్పుడు ఇవ్వలేదు. ఉమ్. 3వ స్థానంలో ఉన్న తెలుగు బీజేపీకి ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంకోటి రాజీనామా వచ్చే ముందుకు వస్తే ఇప్పుడు కూడా బీజేపీకే ఇస్తే తెలుగుదేశానికి 2, బీజేపీ 2, జనసేన ఏం కావాలి? ఉమ్. అప్పుడు జనసేనకి ఇస్తారని నేను అనుకోవట్లా. బట్ సహజ న్యాయ సూత్రాలు చూస్తే ఆయనకి ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే కానీ ఇప్పుడు ఇస్తారని మీరు అనుకోవట్లేదంటే ఇచ్చే పరిస్థితి లేదనే? అంటే నేను బీజేపీ వైపే వెళ్తుంది ఆ సీట్ అని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే ఉమ్. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే ఉమ్. ఎవరు లబ్ధి పొందుతారు? ఉమ్. ఖచ్చితంగా కూటమి లబ్ధి పొందుతుంది. ఎందుకంటే ఉమ్. ఎమ్మెల్యేలకు ఎన్నుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ ఎలక్షన్ జరుగుతుంది. ఉమ్. ఏకపక్షంగా వాళ్ళ కూటమికి అధికారం ఉంది కాబట్టి మెజారిటీ కొట్టేస్తారు సీట్, ఇబ్బంది ఏం లేదు. ఉమ్. అది తెలిసి కూడా ఆయన రాజీనామా చేసినాడంటే చాలా మందిలో ఉన్న అనుమానం బీజేపీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారనే కదా. ఉమ్. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటుంది బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సరే, బీజేపీ ఏ ప్రయోగం చేస్తుంది ఉమ్. అనేది అనేది మనం చూడాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా, చిరంజీవి గారికి ఇస్తారా అనేది చూడాలంటే 29 ఎన్నికల్లో లో ప్రయోజనాల కోసం ఇంత తాపత్రయపడరు. ఉమ్. 29 ఎన్నికల లోపల ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు అనేది దాన్ని బట్టి, ఆ ప్రయోగం ఎవరితో చేయించాలి, ఎట్లా చేయించాలి అనే దాన్ని బట్టి ఏమన్నా సీటు ఇవ్వచ్చు. కిరణ్ కుమార్ రెడ్డికి, సంజయ్ గారికి ఇస్తారా, ఉమ్. లేదా బయట నుంచి ఏమన్నా వాళ్ళ కేంద్ర మంత్రులకి ఏమైనా ఇచ్చుకుంటారా తెలియదు. కానీ ఉమ్. బీజేపీకి అంటూ ఇస్తే కూటమిలో సంక్షోభానికి పునాది పడినట్టు అవుతుంది. ఎందుకంటే బీజేపీకి ఇస్తేనా? ఇస్తే ఉమ్. ఎందుకంటున్నానంటే 2 కారణాలు. ఉమ్. ఒకటి, విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ సంక్షోభంలో పడిపోతుంది అందరూ అనుకున్నారు. కానీ ఏరే పార్టీ వాడు రాజీనామా చేస్తే మనం అవును. సంక్షోభ చాలా ఉమ్. విచిత్రమైన. ఉమ్. సంక్షోభం అంటే ఎంత ఎట్లే గొడవలు అయిపోతాయని కాదు, సంక్షోభానికి బీజం పడుతుంది అంటున్నా. బీజం వేసిన అంటే అందరిలో ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమొస్తుంది అనుమానం? మనకు 8 ఉన్నా మొదటిసారి అయితే ఇచ్చేసినారు, రెండోసారి అయితే ఇస్తున్నారు. బీజేపీ శ్రేణులో ఒక జూబ్లిట్ మోడ్ వస్తుంది. ఉమ్. మనకి 8 సంఖ్య కాదు, మన ఢిల్లీ వాళ్ళు చక్రం చెప్తున్నారు, మనం ఏం చెప్తే అది జరగాల్సిందని బీజేపీ వాళ్ళు కొంచెం ఉమ్. రైజ్ అవుతారు. బీజేపీ వాళ్ళు రైజ్ అయినారనుకోండి రాష్ట్రంలో, ఉమ్. అది కొంత ఇరిటేషన్. ఉమ్. అసలు 8 సీట్లు వచ్చిన 134 మీద రైజ్ అయితే ఎట్లా, ఇది ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఉమ్. జనసేన వాళ్ళకి ఏమొస్తుంది? నేను చెప్పాను కదా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం జనసేనకి ఇవ్వాలి. అప్పుడే ఇచ్చి ఉండాలి, అప్పుడు ఇవ్వని కనీసం ఇప్పినాలి. అప్పుడు ఇప్పుడు ఇకపోతే మీకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, సోదరుడు ఇంకొక మంత్రి, మీరు మాత్రం బాగా తీసుకోండి, రాజ్యసభ సీట్లు ఊరికంటే వాళ్ళకి ఇచ్చేది, మేము మాత్రం ఇప్పుడు ప్రకటించారు కదా ఎవరు గొడవలు పడద్దని, మేము మాత్రం గొడవ పడకుండా దేశ సేవ చేస్తూ ఉంటాం అనే చర్చ కింద వస్తుంది కదా. ఓకే. కాబట్టి జనసేనలో మాకు అవమానం జరిగింది, ఉమ్. మాకు 2వ ప్లేస్ లో ఉండాలి గుర్తించలేదు, వాళ్ళు ఒక అనుమానాలకి బీజం పడుతుంది. ఉమ్. తెలుగుదేశం వాళ్ళకి అసలు సంక్షోభం స్టార్ట్ అవుతుంది. ఇంతటికి ఎవరు అధికారంలో రాష్ట్రంలో ఉంటారు, మనమా వాళ్ళ? ఉమ్. 8 ఉన్న వాళ్ళు అడిగితే ఒకసారి రాజ్యసభ ఇచ్చాం, మళ్ళీ ఇంకొకరు రాజీనామా ఇంకో ఇట్లా ఇచ్చుకుంటా పోతుంటే బీజేపీ అని చెప్తే అది వింటా ఉంటే మనం ఉమ్. అసలు ఇంతటికి భవిష్యత్తులో వాళ్ళు ఏం చెప్తే అది జరిగితే రేపు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. మన అస్తిత్వం ఏంటంటే తెలుగుదేశంలో సమస్య అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నిట్లో కూడా ఒక లుకలుకల కందామా, ఒక సంక్షోభాన్ని, ఒక బీజం ఇప్పుడే జరగదు ఏమి, ఉమ్. ఒక బీజం పడి ఇంకా ప్రతి పరిణామంని 3 పార్టీలు వాళ్ళు ఎందుకు చేసినారు, వీళ్ళు ఎందుకు చేయి, రాష్ట్రంలో ఏమైనా జరగని ఉమ్. దీని వెనకాల బీజేపీ ఉందా, తెలుగుదేశం ఉందా, జనసేన ఉందా, ఈ పీకులాడు సరిపోతుంది. ఓకే. రాజీనామా చేసిందేమో నీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, ఇబ్బంది పడేదేమో వాళ్ళేమో 2 రోజులు సర్దుకున్నారు. పైపెచ్చి ఒకే రోజు ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఒలకబోసుకున్నారు. ఉమ్. నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన పోతే, నువ్వు నా పార్టీ పిల్లరని వీళ్ళు చెప్పుకుంటే ఇంతరికి ఎవరు రాజీనామా చేసినారు, ఎవరు పోయినారు, ఊరికి వాళ్ళకి అర్థం కాల. ఉమ్. రాజీనామా చేసిన ఆయన సంతోషంగా ఉన్నాడు, రాజీనామా పోయిన పార్టీ పార్టీ ప్రశాంతంగా కూడా ఉంది, సంతోషంగా ఉంది. ఉమ్. సంతోషంగా ఉంది. ఈయన ఏందో మనకు వచ్చాడు తంట అని చెప్పి వీళ్ళు బిప్పులాడుకుంటారు. వీళ్ళకి అనుమానం. ఉమ్. ముగ్గురులో ఉన్నది ఒక నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ ఒకటైతే ఏదో తెలియని అనుమానం, ఇంతరికి ఎందుకు రాజీనామా చేసినాడు, ఎందుకు రాజీనామా రాజీనామా చేశాడు, చేసినాడు ఏం చేయబోతున్నాడు?
ఏం చేస్తాడు అనేది. రాజీనామా చేసిన ఆయన తిట్టాలి జగన్ ని, లేదా గెలిపిన దానికి ఆయన తిట్టాలి వీళ్ళు ద్రోహం చేసినామని. వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు. ఏంది అర్థం కాల, రాజీనామా చేసి సరసాలు ఆడుకుంటాం అంటే మన పరిస్థితి ఏంది, ఏదో జరగబోతోందని వీళ్ళు భయపడాల్సి వస్తున్నారు. అందువల్ల విజయసాయి రెడ్డి గారి రాజీనామా కూటమిలో సంక్షోభానికి బీజం పడినట్టుగా మొత్తం భావించాల్సి వస్తుంది. ప్రోయాక్టివ్ గా మీడియా ఎక్కువ దీని మీద స్టాండ్ తీసుకుంది, మీడియా ఎక్కువ మాట్లాడింది. కానీ ఇప్పుడు మీడియా ఏం క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని తిడితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటేనో దాని మీద అలిగేషన్ చేయడానికో దాని మీద ఏమైనా కామెంట్ చేయడానికో మీడియాకు ఒక ఛాన్స్ ఉండేది. కానీ అలాంటిది రివర్స్లో ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని, టీడీపీకి సంబంధించిన మీడియాని పెద్ద ఎత్తున మళ్ళీ మాట్లాడుతూ వస్తున్నారు. నేను కూడా ఒక ఛానల్కి సంబంధించిన అంశం గురించి మళ్ళీ అది తలెత్తుతూ తీసుకొస్తూ వచ్చారు. అంటే ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి క్లాష్ కంటే కూడా ఆయన వారు ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. అంటే మీడియాకు వచ్చిందని ప్రాణ సంకటం. ముందు చేస్తే ఒక సమస్య, ఇప్పుడు ఫస్ట్ సంబరాలు చేసుకున్నారు ఒక గంట సేపు, వాళ్ళకి అర్థం కాల. పైపించి ఒక రోజు తర్వాత ఇంకా పూర్తిగా గందరగోళ పడిపోయినారు. ఒకే ఛానల్లో మొదటి గంట డిబేట్ ఏమో వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గులు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి గారు అంతా మొత్తం పేర్లన్నీ చదివేసి వాళ్ళు బాధలు భరించలేకుండా చాలా గొప్ప విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని చెప్పి అరగంటలోనే మళ్ళీ డౌట్ వచ్చేసింది. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత కూడా మీ పేపర్ల సంగతి చూస్తాను, పరువు నష్ట దావా కొనసాగుతుంది, జగన్కు నాలాంటి వాడు 1000 మంది పోయినా జగన్కి ఏం కాదనడంతో ఇదేదో తేడా ఉందిరాని బాబు అని మళ్ళీ మొదటికి వచ్చారు. దానితో వైసీపీ వాళ్ళు కూడా ప్రకటన ద్వారా మీరు మా పిల్లర్స్, మీరు మీ గౌరవిస్తాను వీళ్ళు చెప్పడం ద్వారా ఇదేదో తేడా ఉందని వాళ్ళు భయపడ్డారు. కాబట్టి మీడియాకి మనకు సంబంధం లేని పనులంతా నెత్తినేసుకుంటే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒక వార్త వచ్చింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు, నేను చెప్పేది చెప్తాను, మీరు అనుకునేది మీరు వేసేస్తే మీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఏరే వార్త వచ్చినా దాన్ని కూడా వేసుకుంటారు. కానీ మీకు ఒక అజెండా పెట్టుకున్నారు అనుకోండి, ఈ వార్తని ఎట్ట చంద్రబాబు మెడ చుట్టాలి, జగన్ ఆ అజెండా మీరు పెట్టుకున్నప్పుడు మీకు తలనొప్పి వస్తుంది, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉండదు. అజెండా ఇంటర్నల్ అజెండా మీడియాకు ఉంటే ఈ తలనొప్పి